తెలుగులోని సంస్కృతంలోని ఉభయ కవిత్వం చెప్పడం కించిత్ కష్టమే. అందుకే మహాకవులు చింతించుతున్నారు. కవిత్వం ఏ విధంగా, ఏ భాషలో, ఏ రీతిగా ఉండాలో వివరిస్తాను, మన్నవించండి ప్రభు. పూత మెరుంగులు పసరుగు పబడంగులు చూపు నట్టివా కైతలు జగ్గు నిగ్గునగావల గమ్మున గమ్మనన్వలె రాత్రి చూడేవి కలికి కలికి నెక్కలుగాని పిల్లలం సాకన్ గూటిలో మేతలకై ఈలోనా పిల్లలను భామే గ్రసించునో లేక బలల పాలం చిక్కులో పురుగులు గారు నిజంగా ఆయన ఫోన్ చేయగానే సంజయ్ కిషోర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఇది చాలా చాలా చక్కగా డిజైన్ చేశారు సంజయ్ కిషోర్ గారు. ఈ రంగసాయి పిఆర్ అవార్డ్స్ కమిటీ చైర్మన్ సంజయ్ కిషోర్ గారు అండి. వారికి ఒక్కసారి, ఎందుకంటే ఈ అవార్డు ఆలోచన ఆయన ద్వారా జరిగింది. మరి ఈరోజు డిటిఎస్ రమేష్ గారు, మీకు తెలుసు, భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన డిటిఎస్ రమేష్ నాకు 2 రోజులుగా ఫోన్ చేసి మన తరికెల భరణి గారి హయాంలో మహాప్రాణ దీపం పాడతానన్నారు.
ఈ పాప మా అమ్మాయి. చిన్నతనంలో 30 నెలల పాపగా ఇక్కడ పాడింది. తర్వాత చాలాసార్లు పాడింది. ఈ పాట కూడా ఈ పాప పాడుతుంది. ఆయన అద్భుతమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే ఏమీ లేకుండా, ట్రాక్ సాంగ్స్ ఏమీ లేకుండా, ట్రాక్ లేకుండా ఆయన గలం నుంచి మనం ఊహించని రీతిలో ఆ సంగీతాన్ని మనం వింటామండి. అందరూ ఆస్వాదించండి. అది అయిన వెంటనే సభా కార్యక్రమం అందరూ మాట్లాడతారు. ఎవరు వెళ్ళొద్దండి. ఎంతో కష్టపడి ఇప్పటికే 36 సంవత్సరాల నుంచి ఇందులో 675 కార్యక్రమాలు చేశాను. మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే సురభి వారి 107 ప్రదర్శన మనం వేశాం. అద్భుతంగా రోజుకి 1000 మంది వచ్చారండి. నిజంగా అది మనం ముఖ్యంగా రాజుగారు, ఎంఎస్ఎన్ రాజుగారు వారి వధాన్యత, అలాగే విశాఖపట్నంలో అందరూ కూడా ఎంతో ముందుకు వచ్చి, నా చేత నాకు ఆరోగ్యం బాగాలేదు, బ్లాక్స్ ఉన్నాయి ఆర్ట్లో, అయినప్పటికీ కూడా మా శ్రీమతి మా కొడుకు వీరందరూ కూడా ఎంత అన్నా సరే నేను చేయాలనుకుని ఇది రావడం జరిగింది. మనం అది చేశాను. ఇది నిజంగా ఇది ఊహించినటువంటి ఫంక్షన్ అని తెలియజేసుకుంటూ చిరంజీవి డిటిఎస్ రమేష్ ఇతనికి ఫస్ట్ టైం అండి 20 సంవత్సరాల క్రితం అనుకుంటాను ఫస్ట్ ప్రోగ్రామ్ నేనే ఇచ్చాను జగదాంబ జంక్షన్లో ఒక వినాయక చవితికి. అప్పటి నుంచి ఇప్పటికీ ఒక స్థాయికి వెళ్ళాడు అబ్బాయి. అంటే మనం ప్రోత్సహిస్తే ప్రతి ఇదిగా ఇక సెంటు మ్యూజిక్